మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి ఏ సమయంలో ప్రయత్నం మొదలుపెట్టాలి? ఎలా చేస్తే, ఏమి చేస్తే అనుకున్న దానిలో విజయం వరిస్తుందో, అలాగే రాత్రి పడుకునే ముందు, ఉదయం నిద్ర లేవగానే ఏమి చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఉదయం బ్రహ్మముహూర్తం సమయంలో నిద్ర లేవగానే ఈ జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి. అవి ఏమిటంటే, బ్రహ్మముహూర్తం సమయం. ఈ సమయంలో ఏమి చేయాలి? ఏమి చేస్తే అనుకున్నది జరుగుతుంది? ఈ బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవగలరా? మరి నిద్ర లేవలేని వారికి అసలు ఇది సాధ్యం అవుతుందా? అంటే మీరు అనుకున్న దానిలో విజయం సాధించాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. బ్రహ్మముహూర్తంలో నిద్ర లేచేవారు ఈ ఒక్కటి చేస్తే చాలు, మీ జీవితం మారిపోతుంది. ఈ బ్రహ్మముహూర్తం సమయంలో నిద్ర లేవడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ సమయం చాలా శక్తివంతమైన సమయం. ఈ సమయంలో నిద్రలేచి ఈ పనులు చేస్తే మీరు అనుకున్న లక్ష్యాన్ని చాలా సులువుగా సాధించగలుగుతారు. ఎందుకంటే ఈ సమయంలో నిద్రలేచి తమ లక్ష్యాన్ని సాధించిన వారు చెబుతున్నారు, యూనివర్సులో కూడా తిరిగి శక్తిని పొందడం అనేది కూడా ఉంటుంది. ఇది మనకు ఎంతో సహాయపడుతుంది అని ఇప్పటికే చాలామంది తాము సాధించి చూపిస్తున్నారు. ఈ బ్రహ్మముహూర్తం ఈ సమయం గురించి మీలో చాలామందికి తెలుసు. దీనిపై మీకు ఒక అవగాహన కూడా ఉండే ఉంటుంది. కానీ చాలా వరకు ఈ బ్రహ్మముహూర్త సమయంలో నిద్రలేస్తే మంచిది అని కేవలం నిద్రలేచి ఇతర పనులు చేస్తూ ఉంటారు. వారు ఏమనుకుంటున్నారో, వారి లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలో ఆలోచించడం మర్చిపోతారు. కానీ ఇప్పుడు మీరు ఇలా చేస్తే మీరు అనుకున్నది సాధించగలుగుతారు. ఈ బ్రహ్మముహూర్తంలో ఎవరైతే నిద్రలేస్తున్నారో వారు రాత్రి సమయంలో త్వరగా నిద్రపోవాలి. అంటే కనీసం 10 గంటలకు అయినా నిద్ర పోవడానికి ప్రయత్నించాలి. ఈ సమయంలో పడుకుంటేనే ఉదయం త్వరగా బ్రహ్మముహూర్తం సమయంలో నిద్ర లేవగలుగుతారు. ఈ సమయంలో నిద్రలేచి ముందుగా మెడిటేషన్ను, యోగాను చేయాలి. అలాగే వ్యాయామం కూడా చేయవచ్చు. అలాగే మీరు మీ లక్ష్యాన్ని సాధించడానికి కూడా ప్రయత్నించవచ్చు. ఈ సమయంలో ప్రయత్నిస్తే త్వరగా మీరు మీ లక్ష్యాన్ని సాధిస్తారు. అలాగే ఈ సమయంలో ప్రయత్నిస్తే విశ్వం కూడా మీకు సహకరిస్తుంది. కావున రాత్రి సమయంలో త్వరగా పడుకుంటే బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవగలుగుతారు. మీరు అనుకున్న దానిపై దృష్టి పెట్టగలుగుతారు. అలాగే చాలామంది అంటూ ఉంటారు, రాత్రి సమయంలో ఆలస్యంగా పడుకుంటే, అంటే రాత్రి 11, 12 గంటలకు పడుకుంటే ఉదయం బ్రహ్మముహూర్తంలో లేవకూడదా అంటే లేవకూడదు. ఎందుకంటే మీరు ఖచ్చితంగా బ్రహ్మముహూర్తంలో లేవాలి అనుకునేవారు 4 గంటలు గాఢ నిద్రను, తర్వాత 2 గంటలు సులువైన నిద్రను ఖచ్చితంగా మీరు తీసుకోగలిగేలా ఉండాలి. అంటే 5 గంటలు లేదా 6 గంటలు మీరు మీరు నిద్రను ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకే ఈ బ్రహ్మముహూర్తంలో చేసే యోగా వారికి సహాయకరంగా ఉంటాయి. వారు అనుకున్నట్లుగా వారి లక్ష్యం వైపుగా తమ శక్తిని పెట్టగలుగుతారు. ఈ 6 గంటల నిద్ర లేకుండా ఎవరైనా సరే, అంటే రాత్రి ఆలస్యంగా పడుకొని ఉదయం త్వరగా నిద్రలేచిన ఈ 6 గంటల నిద్ర సరిగ్గా తీసుకోకుంటే వారి మైండ్ అనేది చురుకుగా పనిచేయదు. మెమరీ పవర్ లాస్ అవుతుంది. కావున ఈ 6 గంటల లేదా 8 గంటల నిద్ర అనేది ఖచ్చితంగా ఉండాలి. కానీ
వేరే పని ఉండి రాత్రి సమయంలో త్వరగా నిద్రపోలేని వారు కనీసం 5 లేదా 6 గంటల నిద్రను తీసుకోవాలి. సమయంను వృధా చేయకూడదు. మీ మైండ్కి నిమిషానికి ఒక్కసారైనా ఇలా చెప్పండి. ఎందుకంటే మీరు చెప్పేదాన్ని మీ మైండ్ దానిని పాటిస్తుంది. ఇలా పదే పదే చెబుతూ ఉంటే మీ మైండ్ దానిని స్టోర్ చేసుకుంటుంది. కావున మీరు ఎప్పుడైతే ఇలా అనుకుంటారో 9, 9:30 లేదా 10 గంటల వరకు పడుకోవాలి. 8, 8:30, 9 వరకు మీ డిన్నర్ను పూర్తి చేసుకోవాలి అని అనుకోవాలి. ఇలా అనుకొని మీ షెడ్యూల్ని ప్రిపేర్ చేసుకుంటే ఈ బ్రహ్మముహూర్తం సమయంలో నిద్ర లేవగలుగుతారు. అప్పుడు మీరు చేసే యోగా మీకు సహాయపడుతుంది. అలాగే చాలామంది ఈ బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి మళ్ళీ పడుకుంటారు. కానీ అలా పడుకోకూడదు. ఈ బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి మళ్ళీ వెంటనే అంటే మెడిటేషన్ చేసి పడుకోకూడదు. ఎందుకంటే మీరు యూనివర్స్ యొక్క బయటి ఎనర్జీకి కనెక్ట్ అయ్యి మీరు శ్వాస మీద దృష్టి పెట్టాలి. మీ లోపలికి ఎనర్జీని తీసుకోవాలి. మీ లక్ష్యం మీద దృష్టి పెట్టాలి. అప్పుడు మీకు ఆలోచనలు వస్తాయి. వాటిని రాసుకోవాలి. మీరు మీ లక్ష్యాన్ని చేరుకోవాలి అన్నా, మీ ఆలోచనలు మారాలి అన్నా, కొత్త లక్ష్యాన్ని ఎంచుకోవాలి అంటే ఇదే సరైన సమయం. ఈ సమయంలో ఇలా చేయాలి. మీరు ఏమైనా చదవాలి అన్నా ఈ సమయంలో చదవాలి. అదే బ్రహ్మముహూర్త సమయం 3 గంటల 45 నిమిషాల నుంచి 4 గంటల 46 నిమిషాలు. ఈ సమయంలో మీరు మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి మీ నిర్ణయాలను తీసుకొని అమలు పరచాలి. అంటే మీరు బ్రహ్మముహూర్తం సమయంలో నిద్రలేచి యోగా చేస్తారు. మీ లక్ష్యంపై దృష్టి పెడితే మీరు చాలా త్వరగా ఫలితాన్ని పొందుతారు. మీరు మీ లక్ష్యాన్ని సాధిస్తారు. ఈ బ్రహ్మముహూర్తంలో నిద్రలేచేవారు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే వీరు విశ్వానికి కనెక్ట్ అయినవారు మాత్రమే బ్రహ్మముహూర్తంలో ఎటువంటి అల్లారం లేకుండా నిద్ర లేస్తారు. ఈ సమయంలో ఒక 10 నిమిషాలు మీలో ఉన్న భావాలను విశ్వానికి చెప్పండి. ఆ తర్వాత మీ పనులను మీరు చేసుకోండి. అలాగే ఈ బ్రహ్మముహూర్తంలో నిద్రలేచిన వారు మీరు దేని మీదైతే దృష్టి పెడుతున్నారు, దేనిని ఆకర్షిస్తున్నారు, విశ్వానికి మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారో ఒక అవగాహనతో ఉండాలి. ఇలా ఉన్నవారు మాత్రమే బ్రహ్మముహూర్తంలో యోగా చేయండి. ఇలా చేసినప్పుడు మాత్రమే మీకు విశ్వం యొక్క సహాయం, అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది.